హాయ్ వెల్కమ్ టు డివ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. హైదరాబాద్ అంటే ఒకప్పుడు చెరువుల సముదాయం. దాదాపు 800 చెరువులు ఉండేయని చెప్పి మనం చదువుకున్నాం. కానీ ఈరోజు చూస్తే 100 చెరువులైనా ఉంటాయా అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మిగిలిన చెరువులన్నింటినీ ప్రజాప్రతినిధులు కొంతమంది అధికారులతో కుమ్మక్కై ఆక్రమించేసి అపార్ట్మెంట్లు కట్టుకొని కోట్లాది రూపాయల ప్రభుత్వ భూముల్ని స్వాహా చేసిన సంఘటనలు ఎన్నో మనం చూసాం. మొన్నటికి మొన్న దిండుగల్ చిన్న చెరువు, అదే దామర చెరువులో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వెనక ఆ చెరువుకు సంబంధించి కొంత కబ్జాలు, ఆ చెరువును 6 నుంచి 7 ఎకరాలు పూడ్చుకుని ఆడ క్యాంటీను, ఫుట్బాల్ కోర్టు ఇవన్నీ నిర్మిస్తున్నారని చెప్పి మరి డి న్యూస్ స్టోరీ మరొక ముందే మరి ఇదే ఏరియాలో కట్టమైసమ్మ దగ్గర ఎదురుగా ఉన్న లింగం చెరువు మాయమైపోతూ ఉంది. ఈ చెరువు 14 ఎకరాల 13 కుంట్ల చెరువు. కానీ ఇప్పుడు చూస్తే అందులో సగం కూడా లేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. చుట్టుపక్కల అక్రమ కట్టడాల పర్వం కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వంలో మరి అధికారులు కుమ్మక్కై ఈ చెరువులను కాపాడటంలో మరి ప్రజాప్రతినిధులతో అలాగే ఈ అపార్ట్మెంట్లు బిల్డర్స్తో కొంతమంది కుమ్మక్కైపోయి పర్మిషన్లు ఇచ్చేసి ప్రభుత్వ స్థలాలని చాలా తక్కువ ధరలకే చెరువుల స్థలాలన్నింటిని కూడా మరి ఇది చేసినటువంటి వైనం మనం చూడొచ్చు. మరి లింగం చెరువు పరిస్థితి ఏంటి? ప్రజెంట్ అసలు ఉంటుందా? ఈ చెరువు పూర్తిగా మాయమైపోతుందా? మరి ఎన్ని వందల కోట్ల రూపాయల భూములు ఇది అక్రమంగా వాళ్ళు దోచేశారు అనేది డి న్యూస్ మీకు ప్రత్యేకంగా అందిస్తున్నటువంటి ఈ స్టోరీ చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న చెరువు సూరారంలోని లింగం చెరువు. ఇది జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది. సర్వే నంబర్ 94లో 14 ఎకరాల 13 గుంటల్లో విస్తరించింది. రికార్డుల ప్రకారం 14 ఎకరాల 13 గుంటల్లో ఈ చెరువు విస్తరించింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఈ చెరువు 7 నుంచి 8 ఎకరాల లోపే ఇప్పుడు ఈ చెరువు ప్రస్తుతానికి ఉంది. అంటే దాదాపు 6-6.5 ఎకరాలు, 6 నుంచి 7 ఎకరాలు కూడా వరకు కూడా కబ్జా అయింది. దాని చుట్టూ మీరు ఇప్పుడు చూడొచ్చు చెరువును ఆనుకొని వెలిసిన నిర్మాణాలు, ఈ పక్క వెలిసిన నిర్మాణాలు, ఈ ఇప్పుడు మనం ప్రస్తుతానికి నిలబడ్డ బతుకమ్మ పాండు ఇదంతా చెరువులోనే కట్టారు. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ చెరువు శిఖాన్ని దాదాపు 6 ఎకరాల వరకు కబ్జా చేశారు. చాలా క్లియర్గా స్పష్టంగా ఇక్కడ కనబడుతోంది. ఈ చెరువు చూస్తే ఆ పక్కనే చెరువును ఆనుకొని అక్కడ వరకు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ చేసిన ఎఫ్టీఎల్ బఫర్ చేసిన అక్కడి నుంచి మళ్ళీ 30 మీటర్లు తీసుకొని ఆ నిర్మాణం చేయాలి. కానీ ఆ ఎస్ఎన్ఎస్ నిర్మాణ సంస్థ మరి బఫర్ జోన్ నుంచి మళ్ళీ 30 మీటర్లు తీసుకొని చేయనట్టుగా కనబడుతోంది. ఈ బఫర్ జోన్ నుంచే 30 మీటర్లు సెట్ బ్యాక్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ సెట్ బ్యాక్ తీసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో బఫర్ జోన్ నుంచి వాళ్ళ సెట్ బ్యాక్ను చూపించినట్టు కనబడుతోంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బఫర్ జోన్ నుంచి 30 మీటర్లు వదలలేదు. దాంతోపాటు అక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఇంతవరకు కుత్బుల్లాపూర్ మున్సిపల్లో ఉన్నప్పుడు కౌన్సిలర్గా చేసిన వ్యక్తి అక్కడ కనబడుతున్న లేఅవుట్ను చేసి ఇప్పుడున్న నిర్మాణాలను నిర్మించారు. అది కూడా ఆ లేఅవుట్ కూడా చెరువులోకే వచ్చిందని చెప్పేసి ఇంతకుముందు ఆరోపణలు వినిపించాయి. దాంతోపాటు ఆ పక్కన మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన భూమి ఈ లింగం చెరువును ఆనుకొనే ఉంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి ఎదురుగా ఈ లింగం చెరువును ఆనుకొని 3 పక్కల ఒకవైపు మంత్రి మల్లారెడ్డికి కొనుగోలు చేసిన భూమి, ఇంకోవైపు మాజీ కౌన్సిలర్ బొడ్డు వెంకటేశ్వరరావుకు సంబంధించిన ఆ నిర్మాణాలు, ఆ లేఅవుట్. ముందు లేఅవుట్ వేసి తర్వాత నిర్మాణాలు చేశారు. దాని తర్వాత ఈ పక్కకు కుడి పక్కకు చెరువుకు ఈ పక్కకు రోడ్డు ఆనుకొని ఎస్ఎన్ఎస్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఒకటి నిర్మాణం జరుగుతోంది. అది బఫర్ జోన్. ఎక్కడికైతే ఇంతకుముందు ఇరిగేషన్ అధికారులు బఫర్ జోన్ వరకు ఫిక్స్ చేశారో అక్కడి నుంచే వాళ్ళు సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఆ బఫర్ జోన్ నుంచి 30 మీటర్లు వదిలేయాల్సింది పోయి వదలకుండా ఆ బఫర్ జోన్నే వాళ్ళు సెట్ బ్యాక్గా చూపించారు. మరి ఇంత జరుగుతున్నా జిహెచ్ఎంసీ అధికారులు కానీ
నార్త్ ట్యాంక్ ఇంజనీరింగ్ అధికారులు కానీ ఇక్కడ పట్టించుకున్న పాపానైతే పోలేదు. ఇక్కడ ఈ మెయిన్ రోడ్డు నర్సాపూర్ మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న లింగం చెరువు లింగం చెరువు ఆనుకొని ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఎకరం ధర 40 కోట్ల వరకు పలుకుతోంది. దాదాపు 6 ఎకరాలు అంటే దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. లింగం చెరువు అయితే కుంచుకుపోయింది. ఎవరు చేసినా ఏం చేసినా నిగ్గు తేల్చాల్సిన ఇరిగేషన్ అధికారులు ఇటువైపు కన్నెత్తిన పాపం చూడడం లేదు. ఆక్రమార్కులకే వాళ్ళు సహకరిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. 14 ఎకరాలు ఉండాల్సిన లింగం చెరువు ఇప్పుడు 7 ఎకరాలకు కుంచుకుపోయింది. దాన్ని ఆక్రమించేశారు అక్రమార్కులు. మొత్తం దాన్ని 6 ఎకరాల వరకు ఆక్రమించేశారు. మరి జిహెచ్ఎంసి అధికారులు అలాగే ఇరిగేషన్ నార్త్ ట్యాంక్ డివిజన్ అధికారులు అసలు వాళ్ళు పట్టించుకున్న పాపన పడలేదు. అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఈ నిన్నటికి నిన్న మర్రి రాజశేఖర రెడ్డి ఉదంతం, తర్వాత ఈరోజు చూస్తే లింగం చెరువు, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు జిహెచ్ఎంసీలో ఉన్న చెరువులన్నీ పరిస్థితి ఇలాగే ఉంది. ఈ లింగం చెరువు యొక్క ఆక్రమణలను తొలగించి దాదాపు 6 ఎకరాలు ఆక్రమించుకున్నారు కదా, ఆక్రమించుకున్నారని ఆరోపిస్తున్నారు ప్రజలు. దాన్ని తొలగించి మళ్ళీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను నిర్ధారించాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ అధికారులు ఏం చేస్తారన్నది మనం చూశారు కదా. లింగం చెరువుకు సంబంధించిన భూమి ఏ విధంగా మాయమైపోయిందో, ఎన్ని వందల కోట్ల రూపాయల భూమి మరి అక్రమార్కుల పర్వం అయిపోయిందో, దానిలో అధికారుల నిర్లక్ష్యము, ఆమ్యామ్యాలకు మరి చేతులు కలిపి ప్రభుత్వ భూముల్ని ఎంత తేలికగా వాళ్ళకి దారదత్తం చేశారనేది ఈ స్పెషల్ స్టోరీలో మీరు చూశారు కదా. మరి మరొక స్టోరీతో, ఎక్స్క్లూజివ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు డి న్యూస్. సైనింగ్ ఆఫ్ యువర్స్ వెంకట్.